కేశవ, శైలును నచ్చజెప్పి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కేశవ తనని ప్రేమిస్తున్నాడని తెలిసి శైలు ఆనందంతో ఏడుస్తుంది. అయితే, ప్రస్తుతం తన పెద్ద అన్నయ్య మాధవ పెళ్లి కాకుండా, జీవితంలో స్థిరపడకుండా తాను పెళ్లి చేసుకోలేనని కేశవ స్పష్టం చేస్తాడు. చిన్న తమ్ముడు చక్రి ఇప్పటికే పెళ్లి చేసుకోవడం వల్ల మాధవకి సంబంధాలు రావడం కష్టమైందని, ఇప్పుడు తాను కూడా పెళ్లి చేసుకుంటే అన్నయ్య జీవితం నాశనమవుతుందని వివరిస్తాడు. శైలు కేశవ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. కేశవ ఆమెను హాస్టల్లో ఉంచుతానని చెప్పినా, శైలు దానికి నిరాకరించి ధైర్యంగా తన సొంత ఇంటికే వెళ్తానని చెప్తుంది. అత్యవసర సమయంలో కాల్ చేయడానికి కేశవ ఆమెకు కొత్త మొబైల్, సిమ్ కార్డు కొనిస్తాడు. మరోవైపు ఇంట్లో చక్రి, మాధవ, కన్నా, కేశవ, శైలుల గురించి టెన్షన్ పడుతుంటారు. కేశవ శైలును బైక్పై తీసుకెళ్లి, ఊరి జనం ముందే శైలు ఇంటి దగ్గర దింపుతాడు. ఆమెను ఏమైనా అంటే ఊరుకోనని వాళ్ల తల్లిదండ్రులను హెచ్చరిస్తాడు. ఇంట్లోకి వెళ్లిన శైలును ఆమె అన్నయ్య, తల్లి తీవ్రంగా నిందిస్తారు. కానీ శైలు వారికి ధైర్యంగా ఎదురుతిరిగి, తాను కేశవనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. కేశవ ఒంటరిగా ఇంటికి రావడం చూసి చక్రి కోపంతో ఊగిపోతాడు. శైలును మళ్లీ ఆ రాక్షసుల ఇంట్లో ఎలా వదిలేసి వచ్చావని నిలదీస్తాడు. కేశవ శాంతంగా పరిస్థితిని వివరించి, ఇద్దరం మాట్లాడుకున్నే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆమెకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయడానికి మొబైల్ ఇచ్చానని చెప్తాడు. అయినా చక్రి కేశవ నిర్ణయం పట్ల అసంతృప్తిగానే ఉంటాడు. చివరగా, రేపటి ఎపిసోడ్లో శైలు ఒక పెద్ద షాకింగ్